అండ్ సార్ ఇప్పుడు ప్లేట్లెట్స్ తగ్గిపోతే వాళ్ళు డైలీ రొటీన్ ఎలా ఉండాలి? ఫుడ్ టైంలో ఎలాంటి టైంలో తీసుకోవాలి? ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలంటారు? ప్లేట్లెట్స్ తగ్గిపోయినప్పుడు మనకున్న రిస్క్ ఏంటండి? బ్లీడింగ్ అవ్వడం. కాబట్టి బ్లీడింగ్ అవ్వకుండా జాగ్రత్త పడాలి. షార్ప్ ఆబ్జెక్ట్స్కి దూరంగా ఉండాలి. ఎక్కువ స్ట్రీనియస్ యాక్టివిటీస్, కష్టపడే పనులు చేయకూడదు, డ్యామేజ్ అవ్వకూడదు బాడీకి. ఇది కాకుండా ఇంకొక విషయం కూడా మనం గమనించుకోవాలి. ఏంటి అంటే పపాయా లీవ్స్ అంటారు. పపాయా లీవ్స్ తీసుకుంటే ప్లేట్లెట్స్ పెరుగుతాయి అంటారు. జ్యూస్ నిజం ఉందా అంటే కొంత నిజం ఉంది, అబద్ధం లేకపోలేదు. ఎందుకంటే అందులో ఉన్న ఒక కెమికల్ మన లివర్ నుంచి వచ్చే TP1 పోల్ ఉంటుంది. అదేం చేస్తుంది? ప్లేట్లెట్స్ ఎక్కువ ప్రొడక్షన్ చేయడం కోసం దోహదపడుతుంది. కానీ అంత మనం చేదుగా ఉంటుంది, తీసుకోవడం మనకి కుదిరేది కాదు. చిన్న ట్యాబ్లెట్ రూపంలో కూడా క్యారీ పిల్ అని చెప్పని రకరకాల క్యారికాస్ అని చెప్పని రకరకాల పేర్లతో వస్తున్నాయి మార్కెట్లో. ఇవన్నీ కూడా మనకి ఈ పపాయా లీఫ్ యొక్క ఎక్స్ట్రాక్ట్స్. దీని యొక్క మోస్ట్ సైంటిఫిక్ ఫార్మ్స్ రోమిప్లాస్టిమ్ అని, ఎల్త్రిమోపాక్ అని రెండు ఉంటాయి. ఒకటి TPO అనలాగు, ఇంకొకటేమో సెల్ మెంబ్రేన్ మీద పనిచేసి ప్లేట్లెట్స్ని పెంచుతుంది. ఇవి ప్రొడక్షన్ తగ్గినప్పుడు చాలా బాగా ఉపయోగపడతాయి. డిస్ట్రక్షన్ పెరిగినప్పుడు ఇవి సరిపోవు, స్టెరాయిడ్లు ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే డిస్ట్రక్షన్ ఇమ్యూనిటీ వల్ల జరుగుతుంది కాబట్టి.